మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు ఇందిరా శోభన్ తల్లి కలిసింది. ఇక మరి షెడ్డో పడో రెండు ముచ్చట్లు అడుగుతా ఏం చెప్తుందో తల్లి. అమ్మ మరి ఇప్పుడు బీఆర్ఎస్ కోలేమో కాంగ్రెస్ పని అయిపోయింది, వ్యతిరేకత వచ్చింది, ఊర్లో పొంట గ్రామ సభలలో గగ్గోలు పెడుతురు, పెడబొబ్బలు పెడుతురు, నీ దండం పెట్టి ఇప్పుడు ఒక్కరు కూడా కాంగ్రెస్ వాళ్ళు ఊళ్ళో ముఖం చూపిస్తే నీ దండం పెట్టి తిప్పట్లాడతారట జనాలు. అంటే బీఆర్ఎస్ కోలేగలు బొబ్బలు పెడుతున్నాయి. మరి రేపు సర్పంచులు ఎలక్షన్ దగ్గరికి వచ్చినాయి. మరి వాళ్ళు బాగానే సక్కి మీద ఉంటారు కానీ ఇంతవరకు మీకు ఈ డీసీసీ ఉంటాయి పిల్ల జిల్లా అధ్యక్ష పదవులా మరి అవి లేవాట తల్లి. మరి కోళ్ళగాలు అని ఇటు పోతున్నాయి అట. ఎందుకు మరి ఇంకా అటనే పెట్టిరు పెండుకులా? కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యంలో డెమోక్రటిక్గా ప్రజాస్వామ్యయుతంగా ప్రజలతో ఎన్నుకునేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అది కింద క్యాడర్ అయినా పైన లీడర్ అయినా ఏ రకంగా తీసుకున్నా కూడా ప్రజల మధ్య ఉండాలని కాంగ్రెస్ కోరుకుంటుంది. మరి వాళ్ళు ఎప్పుడు ప్రజల మధ్య లేదు, క్యాడర్ లేదు కాబట్టి కేసీఆర్ ఇప్పుడు వాళ్ళందరినీ కూడా ఎవడోడు అలిగిండో ఎవడోడో రారే బై మీకు పదవులు ఇస్తాను కేసీఆర్ మొన్న మీటింగ్ పెట్టి వాళ్ళకి ముచ్చట చెప్పిండు. మరి కాంగ్రెస్ అట్ట కాదు కదా. అది 120 సంవత్సరాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఏ ఊరి పోయినా కూడా చేతి గుర్తున్న ఓ జెండా పట్టుకొని నా అన్ను ఇట్లా కర్ర పట్టుకొని ఆ ముసలావన్నో బయటకు వస్తుంది. మరి వాళ్ళకి అది లేదు కదా పరిస్థితి. కాబట్టి గంతకన్నా మించి ఎక్కువ వాళ్ళు ఏం మాట్లాడరు కదా. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఇవాళ ఒక బీసీని పీసీసీ ప్రెసిడెంట్ చేసిన తర్వాత సాహసోపేతమైనటువంటి నిర్ణయంతో వర్గీకరణ చేసి ముఖ్యమంత్రి ముందుకు వెళ్తుంటే పొద్దున్న లేస్తే కేసీఆర్ కాళ్ళలో కట్టెలు పెట్టి నువ్వేం చేస్తావు రా భయ్ నేను చేస్తా చూడ అంటున్నాడు. మరి నేను పగలగొడతా అని చెప్పినాడు. పగలగొట్టినాడు 14 నెలల నుంచి బయటకు వచ్చిండా? రాలే కదా. రేవంత్ రెడ్డి దమ్మున్నాడు కాబట్టి ఒక దెబ్బ కొడితే ఫామ్ హౌస్ కు పరిమితమై ఇప్పటిదాకా బయటకు రాలే. గిల్ల కొట్టుకొని గానే ఉన్నాడు. ఇక వాళ్ళు దెబ్బ కొడతామంటే ఏం దెబ్బ కొడతారే? ఏమున్నదని వాళ్ళు లేనటువంటి పని ఇలా రేవంత్ రెడ్డి చేసిండు. నువ్వు మొన్నటి దాకా కంచేసుకొని పాలన చేస్తేవి. ఆ కంచె బట్ట బయలు చేసిండు రేవంత్ రెడ్డి. అది చూసుకోలేక ఓర్చుకోలేక అల్లుడో దిక్కు బిడ్డో దిక్కు కొడుకో దిక్కు తిరిగి తలా ఓ దిక్కు రేవంత్ రెడ్డిని పొడుస్తున్నారు. మరి పొడిస్తే ప్రజలు ఏమంటారు? ఉల్టా వాళ్ళని పొడుస్తున్నారు. నిన్న ఆల్రెడీ పొడిచినాం రా భయ్, నిన్ను ఫామ్ హౌస్ కు పరిమితం చేసినా మళ్ళీ వచ్చి ఏం మాట్లాడుతున్నాం అని ప్రజలు చెప్తున్నారు. ఓ అమ్మో నీ దండం పెడితే అంటే నోరు తెరిస్తే అమ్మో కేసీరావు అప్పు చేసిపోయిండో 7 లక్షల కోట్ల పైకి చేసిపోయిండో. మేము మిత్తి కట్టలేక మా నడ్డిరిగిపోతుందో వడ్డీ కడుతున్నామో నడ్డిరుగుతుందో అని మీరు అంటారు. అమ్మ ఆ లెక్కల నాట కవితమ్మ శరానికి వచ్చింది 6,500 కోట్లే మిత్తి కడుతూ. అది కాదు 2,600 మిత్తి కడుతుర్రు. 6,500 మేము మిత్తి కడుతున్నాం మరి సాగదీసి తీగరాగాలు తీస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళని కవితమ్మ శరానికి వచ్చింది. మరి ఇది కాగు నివేదిక చెప్పిందట, ఆమె కాడ ఆధారం ఉందట. మరి మీరు లెక్కలు తప్పు ఏం చేస్తున్నారమ్మా? అబద్ధాలకి బ్రాండ్ అంబాసిడర్ ఎవరే? కేసీఆర్. మరి ఆయన కడుపులో పుట్టిన బిడ్డ ఎట్లుంటది గట్లే ఉంటది కదా. గంటకన్నా ఎక్కువ మనం ఏమైనా ఆలోచిస్తావా? ఆలోచించాం కదా. అవునా? ఆలోచించాలి. జనానికి అందరికి అవగాహన ఉన్నది. ఇవాళ నువ్వు 7 లక్షల కోట్ల అప్పు చేసి నువ్వు నాకేమి ఇచ్చినావు? ఇలా రేవంత్ అన్న ముఖ్యమంత్రి అయ్యి అయ్యో ఇలా గల్ల బాగానే ఉన్నదేమో, నేను బాగా హామీలు ఇచ్చినా మా వాళ్ళందరికీ బాగా చెయ్యాలా, సుఖంగా ఉండాలా, ఇల్లు ఇవ్వాలా, మా పొరగాలు బాగా చదువుకోవాలి, ఇవన్నీ ఆలోచించండి రేవంత్ అన్న. మరి ఇవాళ ఏడ గూట్లో పెడితే ఏడ చిల్లి గవ్వనే దొరకకపోయే. ఆ పైసలు లేక ఆగమాగం అవుతూ ఇవాళ సంక్షేమ పథకాలు నడపాలంటే ఏం కంపెనీలు తేవాలి, ఇవాళ ఎట్లాంటి డెవలప్మెంట్ చేయాలి, మా పోరగాళ్ళకు విద్య పటిష్టంగా స్ట్రాంగ్ ఎట్లా చేయాలి, ఇవాళ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వకపోతే ప్రైవేట్ ఉద్యోగాలు ఎట్లా కల్పించాలి, ఒక స్కిల్ యూనివర్సిటీ ఎట్లా చేయాలి, మా పోరగాళ్ళు గ్రౌండ్లు ఆడుకోనిక మంచి స్పోర్ట్స్ స్కూల్ ఎట్లా పెట్టాలి, ఇవన్నీ రేవంత్ రెడ్డి ఆలోచించిండు. మరి కేసీఆర్ ఏం ఆలోచించిండు? యువతనంతా కూడా తాగాల పండబెట్టాలా, అంతే కదా చేసింది. 40,000 కోట్ల రూపాయల తాగుడే చేసిండ్రు మీరు. మీ పాలనలో 10 సంవత్సరాలలో రికార్డు దేంట్లో బద్దలైందంటే తాగుబోతుల సంఖ్య పెంచడంలో రికార్డు బద్దలైంది. 40,000 కోట్ల రూపాయల లిక్కర్ తాగించడంలో కేసీఆర్ బ్రాండ్ అంబాసిడర్. అందుకనే మా అన్న చెప్తాడు రేవంత్ అని అప్పుడప్పుడు, మా అంటే నువ్వేం కొడతావు అబ్బా, 90 కొడతావు, మా అంటే ఇంకా 120 కొడతావు, గంతే తప్ప నువ్వేం కొట్టావని చెప్తాడు రేవంత్ అన్న. అవునా? కాబట్టి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉన్నది కవితమ్మ చెప్పే ముచ్చటకు, మా రేవంత్ అన్న చెప్పే ముచ్చటకు. కాబట్టి కవితమ్మ ఆమెకి ఏమంటారు, అందుకే ఇప్పుడు లిక్కర్ ముచ్చట ఎందుకు చెప్పినా, అక్క లిక్కర్ దందలు చేయబెట్టినాక ఏమైంది? ఐరన్ లెగ్ అయిపోయింది. ఐరన్ లెగ్ ఏమైంది? ఆయన ఫామ్ హౌస్ కు పరిమితం చేసింది. ఆయన సోపత్ చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ ఉన్నాను ఆయన కదా, ఆమ్ ఆద్మీని నేను ముఖ్యమంత్రిని చేస్తాను నాన్న, ఆయన కూడా ఇంటికి పరిమితం అయిండు. గది కవితక్క కథ. ఇక గక్క మాట్లాడితే మనం వింటామానే వినమా? నువ్వు ఇంత 7 లక్షల కోట్ల అప్పు చేసి నీకు ఇల్లు వచ్చిందా? నువ్వు జర్నలిస్టువే కదనే, నీకు ఇల్లు ఇచ్చిరా, జాగిచ్చిండ్రా? పోనీ చదువుకున్న పోరగాళ్ళకు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తేవే, ఉద్యోగాలు ఇస్తేవే? ఇక మా ముసలవ్వకి ఏమన్నా నువ్వు పింఛన్లు
1వ తారీఖు నాడు వేస్తే ప్రభుత్వ ఉద్యోగం చేసేటువంటి జీతగాళ్ళకి 1వ తారీఖు జీతం వచ్చినా రాలే కదా. వాళ్ళు తీసుకున్న లోన్లకి నువ్వు 1వ తారీఖు జీతం ఇవ్వకపోతే వాళ్ళు ఈఎంఐలు ఫెయిల్ అయ్యి బ్యాంక్ స్టేట్మెంట్లు ఖరాబ్ అయ్యి లోన్లు వచ్చే పరిస్థితి లేదు. గది నీ పాలన నువ్వు చేసినటువంటిది. ఊరి చివర్లు ఉన్న భూములన్నీ అమ్మితివి, ఆ పైసలను కూడా తీసుకుపోయి ఏం చేసినావు, ఒక ఊబి చేస్తేవి, కాళేశ్వరంగా గూబిలు వేస్తేవి, అన్ని అవి అందులో తీసుకుపోయి అందులో పడేస్తేవి, కొన్ని ఏటీఎంగా పని చేయించుకుంటేవి. నువ్వు కోట్ల రూపాయలు సంపాదిస్తేవి, ఆ సంపాదన అంతా కూడా దేశ విదేశాల్లో దాచిపెడితేవి, కంపెనీల పేరుతోనో బిడ్డను కొడుకుని కోటీశ్వరులను చేస్తేవి. మరి మనల్ని జెండా మోసినటువంటి పార్టీ కార్యకర్తకి ఏం చేస్తేవి, జెండా మోసిన తెలంగాణ ఉద్యమకారులను ఏం చేస్తేవి, ఉరికిచ్చితంతమన్న ఉద్యమకారులని చెప్పిన లీడర్లను నీ పక్కన కుడియడమలుగా పాలన సాగించినావు. నువ్వు చెప్తే ఎవరైనా నమ్మేది? ఇప్పుడు నువ్వు ఏం చెప్పినా కూడా గిట్ల ఏళ్ళు పెట్టి చెప్తే ఈ 4 ఏళ్ళు వాళ్ళకి చూపిస్తున్నాయి. కాబట్టి వాళ్ళు ఏం చెప్పినా ఉత్తమ ముచ్చట, దాని గురించి నమ్మాల్సిన అవసరం లేదు. ఏమో కానీ ఒక ముచ్చట అయితే బయటకు వస్తుంది. తల్లి రేవంతం అయ్యా నిన్న మొన్న పాయ కదా ఢిల్లీకి మోడీ సార్ కాడికి ఆడికి పోయి ముఖం చూపించి మరి గుసగుస ఏం నడిచిందో ఏం కదో కానీ బయటికి రాగానే వచ్చే పాయే కేటీ రాములు కైతమ్మ కేసీరావు ఇక చదువుకుంటారు, అత్తగారింటికి పోతారని ఇప్పుడు అంటుండు. అమ్మో ఎట్ట సంగతి అమ్మ. అయితే బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఒకటే, ఆడికి పోయి కలిసిండో లేదా వచ్చే రాకట్ల ఈ ముచ్చట ముంగటేసుకుంటుండు రేవంతం అని ఇప్పుడు కైతమ్మ. ఓ అమ్మ చిన్న సన్న పొంగుడు కాదు చిన్న సన్న, ఆమెకు ఆ అమ్మాయి తట్టుకోలేకపోతుంది, కడుపులో కుమ్మరా మురుగుతుంది అక్కో. ఇప్పుడు ఆమె బీఆర్ఎస్ పార్టీలు ఏంటనే వర్కింగ్ ప్రెసిడెంటా మహిళా ప్రెసిడెంట్, ఆమెకి ఏముందానికి ఇవన్నీ మాట్లాడుతుంది? ఆమె కేసీఆర్ బిడ్డనే మాట్లాడుతుంది అంతేనా? రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రానికి పీసీ ప్రెసిడెంట్గా చేసిండు, ముఖ్యమంత్రిగా చేసిండు. ఇవాళ పార్టీ పరంగా నిన్ను వంగబెట్టి కొడితే ఫామ్ హౌస్కు పరిమితమైనవు. ఇవాళ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఇవాళ ఈ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే పార్టీలు వేరైనా ప్రభుత్వ పరంగా కేంద్రానికి నేను సహకరిస్తా అని చెప్పిండు, పెద్దన్నగా నిన్ను రిసీవ్ చేసుకుంటా అని చెప్పిండు. నువ్వు సహకరించిన రాష్ట్రానికి నిధులు ఇవ్వమని అడుగుతున్నాడు. అంతే కదా వ్యవహారం చేయాలంటే, గదే వ్యవహారము. మరి వ్యవహారం చేయకుండా పొద్దులేస్తే గిల్లి కజ్జాలు పెట్టుకుంటే మరి పైసలు ఎట్లా వస్తాయి, పాలన ఎట్లా చేస్తాము? అదే కదా ప్రజలు ఓటేసింది ఎందుకు, కొట్లాడమనేసిరా? కాదు కదా, నువ్వు నాకు సంక్షేమం చేయమనేసిరు ప్రజలు ఓటు. కాబట్టి సంక్షేమ పరంగా రేవంత్ రెడ్డి పని రేవంత్ రెడ్డి చేస్తున్న ముఖ్యమంత్రిగా. దానికి బీజేపీ ఇవాళ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటంటే దేశంలో ఏడనైనా 2 భిన్న ధృవాలు ఒకటైతాయా? 2 భిన్న ధృవాలు ఒకటైతాయానే? బీజేపీకి కాంగ్రెస్కి వ్యతిరేకంగా పుట్టింది బీజేపీని ఒక ఐడియాలజీని బీజేపీ పరంగా ఇవాళ ప్రజల్లో ఉన్నటువంటి మతతత్వ రాజకీయాలు రెచ్చగొడుతూ ప్రజల్ని పేదోళం చేస్తున్నటువంటి బీజేపీని ఎప్పుడు బొంద పెడతామని రాహుల్ గాంధీ నాయకత్వంలో పనిచేస్తున్న కార్యవర్గం ఇవాళ కాంగ్రెస్ పార్టీది. ఈ 2 కలిసి పనిచేస్తాయా? సపోర్ట్ చేసుకుంటే ఎక్కడైనా అయ్యే పని అది? చెప్తేనన్నా కానీ చెప్పటోనికి సిగ్గు లేకపోయినా వినటోనికి అని ఉంటుంది కదా ఇంత అంతా. అవునా? అది ముచ్చట. ఇప్పుడు ఏం లేదు కానీ ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు ఎవరెవరో 2 మొగలు మాట్లాడుకునే ముచ్చట కూడా గుసగుసలు బయటకు వచ్చినాయి. ఆ కథ మొత్తం అంతా అట్లనే పండ పెడుతురు. ఫోన్ ట్యాపింగ్ కేసు పండనే పెట్టిర్రు, ఫార్ములా ఈ రేసింగ్ వ్యవహారం అది పక్కేసి పండ పెట్టిర్రు కాంగ్రెస్ వాళ్ళు. మళ్ళీ పోతే ఏమన్నారు ఎలక్షన్ల ముందర సెంచరీ కూడా చేయలే ఆయన కేసీరావు పెద్ద మనిషికి డబుల్ బెడ్రూమ్ ఇల్లే కట్టిస్తారే. అదే కానీ ఇప్పుడు ఈ కేసులు ఎందుకు పండ పెడుతురు అనేది ముచ్చట ఇప్పుడు ఊర్లో పోంటే కోడై కూస్తుంది. ఏం పిల్లగా ఇప్పుడు రాంగ్ని తీసుకుపోయి బొక్కలేసిన అనుకో, అయ్యో చూసినావా అయ్యా ముసలోని తీసుకుపోయి బొక్కలు వేసిరని సింపతి వస్తుంది. ఇంకా సింపతి కూడా రావద్దంటే ఏం చేయాలి? టెక్నికల్ అట్లా కాదే, టెక్నికల్ గా తప్పు ఏడ జరిగింది ఆ తప్పును ఈ సమాజం పట్ల ఆధారాలతో సహా ఎత్తి చూపాలి. రాజకీయ పరంగా కక్ష సాధింపుగా కాంగ్రెస్ పార్టీ పోదు. పాలనా పరంగా నువ్వు చేసిన వ్యవహారాల పట్ల ఎక్కడెక్కడ తప్పు చేసినావు, ఏం తప్పు చేసినావు, ఎంత నష్టపోయింది ఈ సమాజం అని చూపించడం కోసం ఆధారాలతో సహా టెక్నికల్ గా కేసులు ఫైల్ అవుతున్నాయి. గది మర్చిపోయి ఇప్పుడు ఏమైతుందని అంటే అవన్నీ ఇప్పుడు దగ్గరకు వచ్చిన పీఠముడి దగ్గర బిర్రుగబడే కాడికి వచ్చింది. ఏంది? కాళేశ్వరం కమిషన్ దగ్గరకు వస్తుంది, ఇవాళ ఈ రేసుకు సంబంధించిన దగ్గరకు వస్తుంది, ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన ముచ్చుడు దగ్గరకు వస్తుంది. సార్ మొన్న పాస్పోర్ట్ తీసుకొని అమెరికా పోతాడని నిన్న నేను ఎందుకు పోతాండే అమెరికాకి? ఎందుకు పోతాండు? ప్రభాకర్ రావును మచ్చిక చేసుకుందాం, నువ్వు రాకరాబాయి గానే ఉండు, నువ్వు గీడికి వచ్చినావు అంటే నన్ను తీసుకుపోయి బొక్కలు ఎత్తారు, నేను నా కొడుకు జైల్లో ఉండాలి, ఇదంతా పంచాయతీ అవుతుందని ఇవాళ అదంతా ఆల్రెడీ అల్లుడు ఒకసారి ఆ ప్రయత్నం చేసిండు. అల్లుడు పోతే కాని వ్యవహారాన్ని ఇలా మా పోయే సరిదిద్దే పనిలో ఉన్నాడు. ఇదంతా జనానికి తెలవాలి, చెప్పాలా మీలాంటి వాళ్ళు. ఇప్పుడు 10 ఏళ్ళ పొద్దు సంధి
బయట దేశం పైన కట్టని కేసీరావు ఇప్పుడే ఎందుకు పోతుండు అంటే కొంతమంది అనుకుంటురుగా అక్కడ మనవాడు ఉండే షెడ్డో పాటో జీవి గుంజిందేమో చూసేటోడేమో అనుకుంటున్నాము. మరి ఈ కథ అంత తప్పే. కేసీఆర్ ఒక పని చేస్తుందంటే దానిని మనం 4 రకాలుగా ఆలోచించాలా. ఒక ముచ్చట చెప్పిందంటే దాని వెనక ఎంత కోణం ఉందన్నది ఆలోచించాలా. సో అది కేసీఆర్ దగ్గర ఉన్నటువంటి వ్యూహము. ఇదంతా రేవంత్ రెడ్డి అని ప్రజలకి ఇచ్చిన మాట ప్రకారంగా నీకు చెంచల్గూడ జైల్లో గూడు కడతా, ఆ గూట్లో నేను పెడతా అని చెప్పిండు. తప్పకుండా ఆ పని జరుగుతుంది. కానీ 4 రోజుల వ్యవహారం లేట్ అవ్వచ్చు. కానీ అయ్యే దాంట్లో కూడా వాళ్ళకి సింపతి రావద్దు జనం నుంచి. అది జరగాల్సిన అవసరం. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని అంత ఊచకోతలో బిగించి పెట్టినారు వాళ్ళు. అంత నష్టం చేశారు మనకి. సర్ఫేస్ రాష్ట్రంలో 16,000 కోట్ల ఆదాయంతో ఈ రాష్ట్రాన్ని నీకు అప్పచెప్తే పెడితే ఇవాళ 7 లక్షల కోట్ల అప్పు చేసి ఆ అప్పులో నాకేమి ఇచ్చినావు? కనీసం కారం మెతుకులన్నా కడుపు నుండి తినే పరిస్థితి నువ్వు ఇచ్చినావా? ఇయ్యలే కదా. అప్పు చేసి పప్పు కూడా తినమన్నారు పెద్దలు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అప్పు చేయలేదా? వచ్చే కాడికి 14 ఏళ్ల కాలంలో 54,000 కోట్లు నేను అప్పు చేస్తే 65,000 కోట్ల రూపాయలు సంక్షేమ పథకాలకు నేను పెట్టిన. మరి నేను వేసిన అప్పు ఎక్కువనా తక్కువ? నువ్వు చెప్పే. నువ్వు చెప్పే. ప్రతి నెల 6,500 కోట్ల రూపాయలు నువ్వు తెచ్చిన అప్పుకు మితితో కడుతున్నా. నేను ఇచ్చిన సంక్షేమ పథకాలకు ఇప్పటి వరకు నేను 65,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన. నేను చేసిన అప్పు 54,000 కోట్లే. మరి 54,000 కోట్లుగా లేకపోతే ఇదా? నువ్వు ఒకసారి ఆలోచించి పొద్దున్న లేసే గాయ గత్తర రోడ్ ఎక్కి రచ్చ తప్ప అంతకు మించి ఏం లేదు. ఆ రచ్చలో ఎవరన్నా అలా పార్టీ కార్యకర్తలే పాల్గొంటలేరు. వాళ్ళ సొంత మీడియాని పెట్టుకొని వాళ్ళే చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఉన్నది లేనట్టుగా లేనట్టుగా మ్యానిపులేట్ చేస్తున్నారు. ఇది సమాజానికి తెలుసు కాబట్టి ఇంకా కూడా అందుకే అంటున్నా, ఎంత చేసినా ఏం చేసినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డిని దుమ్మెత్తిపోయేలా ఒకటే ఎజెండా వాళ్ళకి. అంతకు మించి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పస లేదు. అంతకు మించి దాంట్లో సబ్జెక్టే లేదని అర్థం చేసుకోవాలా. కేసీఆర్ ఎప్పుడు కూడా పరిస్థితులు అనుకూలంగా ఉంటే నా అంతటి మొగోడేలేని అంటాడు. పరిస్థితులు ప్రతికూలంగా ఉంటే సమ్మగం అంటాడు. గది కేసీఆర్ నైజం. ఇక ఇంకో ముచ్చట ఏంటంటే శోభక్క, అది కాంగ్రెస్లో కొద్దిగా కచ్చపెచ్చ వ్యవహారం ముదురుతున్నట్టు కొడుతుంది. కొన్ని కోజాగాలు పక్కగా తిరుగుతున్నాయి. ఏదో కుర్చీకి అసలు పెట్టే కోపు కొడుతుంది అనేది గుసగుస. మరి ఇది ఏందో ఏవో కానీ అందుకనే మీనాక్షి నటరాజను కొత్త తీసుకొచ్చి కొలువు ఎక్కించినారు ఓహో అనేది ఇప్పుడు గుసగుస నడుస్తుంది కథ. నిజమే అంటవా ఏమన్నా? అది కాదు శిక్ష. ఫస్ట్ నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పార్టీకి ఐడియాలజీ బేస్గా పనిచేసేటువంటి నటరాజన్ గారిని, గాంధీ ఐడియాలజీ ఉన్నటువంటి వ్యక్తి నీ రాష్ట్రానికి ఇన్ఛార్జిగా వచ్చింది. అంత ముందుకున్న ఇన్ఛార్జి ఉన్నటువంటి ఇన్ఛార్జి ఆమెకి ఇది ఎక్స్ట్రా ఇన్ఛార్జి. ఆమె ఒరిజినల్ ఇన్ఛార్జి కేరళ. సో 2 రాష్ట్రాలు అక్కడ ఉన్నది కాబట్టి ఇక్కడ నుంచి ఆమెను రిలీవ్ చేసి ఇక్కడ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీనాక్షి నటరాజన్ గారికి అప్పచెప్పారు. సో దీని ద్వారా ఏంటి అని అంటే ఒక కామన్ ఉమెన్ లీడర్ అయితే, కామన్ ఉమెన్ ప్రజలకు పవర్ ఇస్తే ఆ ప్రజలను ఏ విధంగా చూస్తారు, సమాజం పట్ల తనకున్న అవగాహన ఏంటి, కార్యకర్త పార్టీకి ఎంత పనిచేయగలుగుతాడు, ఎలా ఉండగలుగుతాడు, ఎంత క్రమశిక్షణతో ఉండగలుగుతాడు, ఇది ఆమె సింపుల్ సిటీకి మనం తార్కాణంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఆమె పొద్దున దిగొచ్చిన తీరే మనం చెప్పాలి. ట్రైన్కి వచ్చే ఆమె సంచి, ఆమె జోలు ఆమెనే మోసుకోవటే, ఆమె కారు కూడా లీడర్ల కార్యకర్త కారెక్కి ఈడు దాకా వచ్చి ఆటోలు వచ్చింది. అంటే ఇవాళ మన రాష్ట్రంలో ముఖ్యంగా రాజకీయాలు అంటే డబ్బుందా, కులం ఉందా, 10 కార్లు కాన్వాయ్ పెడతాడా, ఇవాళ ఇంకేంది పెద్ద అంగులు ఆర్భాటాలు చేస్తాడా అని తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రాజకీయాలు. కానీ ఆమె ఒక ఎంపీగా పనిచేసినటువంటి వ్యక్తిగా నిత్యము కాంగ్రెస్ ఐడియాలజీతో, గాంధీ ఐడియాలజీ తోటి రాహుల్ గాంధీ ఒక వారియర్గా ఆమె ఇవాళ పనిచేస్తుంది పార్టీకి. అలాంటి వారియర్స్ చాలా మంది ఉన్నారు. అలాంటి వారియర్లను గుర్తించి ఈ దేశ సేవకు అంకితమయ్యే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళని ఇవాళ ఒక వేదిక పైకి తీసుకొచ్చి ఈ దేశాన్ని అంకితమయ్యే భావంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం కోసం చాలా అవసరం, ముఖ్యం కూడా. సో ఇవాళ రేవంత్ అన్న ముఖ్యమంత్రిగా పూర్తిగా పాలనా విభాగంలో బిజీగా ఉన్న సందర్భంలో పిసిసి ప్రెసిడెంట్గా మహేష్ అన్న చేస్తున్నటువంటి వాటికి మీనాక్షి నటరాజన్ గారు తోడైనప్పుడు ఈ పార్టీ స్ట్రెంగ్త్ని ఏ విధంగా మనం చేయగలుగుతాం, ఎంత బలోపేతంగా తీసుకెళ్తాం. నెక్స్ట్ 5 yearsలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇంకా ఎంత బలోపేతం చేయొచ్చు, మనం ఎంత ఇంప్లిమెంట్ చేయాలా. ఇవాళ సామాజిక తెలంగాణ అంటే ఒక వర్గీకరణ చేసినాం, ఒక కులగణన చేసినాం, జనగణన చేసినాం. వీటన్నింటి నేపథ్యంలో తెలంగాణ అన్నది ఒక ఐకాన్గా నిలబడబోతున్నది. ఈ ఐకాన్గా ఉన్నటువంటి దాన్ని ఇంకెంత ప్రతిష్టగా తీసుకొని మనం ముందుకెళ్ళాలి. దీనికోసం ఒక సిన్సియర్గా పనిచేసేటువంటి ఒక వ్యక్తి రావడం నిజంగా
కార్యకర్తల యొక్క అదృష్టంగా భావిస్తున్నాం. తప్పకుండా ఆమె నాయకత్వంలో, మహేష్ అన్న నాయకత్వంలో, రేవంత్ నాయకత్వంలో ఇవాళ పార్టీ పూర్తిగా బలోపేతం అవ్వడానికి ఇది మరొక మంచి శుభసూచకంగా చెప్పాల్సిన అవసరం ఉంది. అంతే తప్ప ఏదో లుకలుకలు ఉన్నాయన్నో ఏదో జరగబోతుందని అనుకోవడం మాత్రము అది తప్పు మాట, ఉత్తమ మాట అని తెలియజేస్తుంది. ఇక మరి ఇంకో ముచ్చట ఏంటంటే ఇప్పుడు గాంధీ భవన్ అడుగు పెట్టిన కోళ్ళేగలు కార్యకర్తలు ఓ అమ్మ ఎడముఖం పిడముఖం అంటే జర్ర వన్య తప్పి చిన్నపోయినాయి ముఖాలు. ఎందుకంటే ఓరేకో మా ఇలాకాలో ఉన్న మంత్రి బోర్డు ఏమైనా బోర్డు పెట్టుకొని మేము జోరుదారుగా అక్కడ పరద కట్టుకుందామంటే ఓ అమ్మ ఒక్క పరద కట్టొద్దు అని ఆర్డర్ వేసిరట. ఇక మరి కోళ్ళేగలు జర్రంతా అదే నా పిల్ల వెళ్ళాక కోళ్ళేగ అంటుంటే ఊరక మా ఎమ్మెల్యే ఫోటో పెట్టుకొని మా మంత్రి ఫోటో పెట్టుకొని నేను ఫ్లెక్సీ కట్టుకుందామంటే అదంతా తీసేసి తాత అంటారు. అంటే మరి వీళ్ళకు జర్ర నిరుత్సాహం వచ్చినట్టు కొడుతుంది. మరి ఎట్లా మేపిస్తారమ్మా వీళ్ళని? ఇప్పుడు లీడర్ అంటే మా లీడర్ వస్తున్నప్పుడు ఫ్లెక్సీలు వేసుకోవాలా, మేము చూపించుకోవాలనుకోవడం జనరల్గా కార్యకర్తల్లో ఉండేటువంటిది. కానీ మీనాక్షి నటరాజన్ గారి ఐడియాలజీ ఏంటంటే మనం అలాంటి ఆర్భాటాలు చేసి ఎందుకు ఎక్స్పెన్సివ్ చేయాలి, అలాంటివి సమాజం పట్ల ఇంకా దేనికైనా ఉపయోగించవచ్చు కదా, వాటిని ఇంకేదానికైనా వాడొచ్చు కదా. ఒక మంచి ఆలోచనతో ఉన్నటువంటి నాయకత్వంలో అది. సో అది దానిని మనం పాజిటివ్గా తీసుకోవాలి తప్ప నెగిటివ్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒక ఆయన స్తోమత ఉన్న ఆయన ఉంటాడు, ఇంకొక ఆయన స్తోమత లేని ఆయన ఉంటాడు, ఒక ఆయన గ్రౌండ్లో పనిచేస్తాడు, ఒక ఆయన పైసలు పెడతాడు. పార్టీ అంటే అందరూ కావాలి, పార్టీకి రకరకాల వ్యవహారం ఉంటుంది. కాబట్టి వీటిని మనం నెగిటివ్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇవాళ వేసుకునేటువంటి వాళ్ళు వేసుకున్నారు, వాళ్ళ అభిమానం చాటే వాళ్ళు చాటారు, సోషల్ మీడియా వేదికగా వచ్చింది. అన్ని రకాలుగా ఇవాళ ఒక మంచి శుభసూచకంగా చూడాలి. మీరు ఫస్ట్ టైం చూసుంటారు, ఎప్పుడైనా ఎవరినైనా ఆ గేట్ కాడ ఎవరిని బంద్ చేయలే, ఆ గేట్ కాడనే బంద్ చేసి లోపలికి అలో చేశారు. దాంతోపాటు ఇవాళ ఒక అంటే విస్తృత స్థాయి మీటింగ్ అంటే ఇంటర్నల్గా జరిగేటువంటి మీటింగ్కి పూర్తిగా వివరాలు పేరు ఉంటేనే లోపలికి అలో. కాంగ్రెస్ పార్టీ అంటే ఎటనైనా పోవచ్చు, ఏ దారినైనా పోవచ్చు అనుకునే వాళ్ళకి అందరికీ కూడా అలాగే ఆదరా బాబు రహదారి అనేది మంచి రోజులు వచ్చినాయి, ఒక సిస్టమ్ ఒక పద్ధతి అనేది మూవ్ అవుతుందని చెప్పారు. దాన్ని బట్టి ఇప్పుడు రాంగపోంగా ఆఖరిదాలకు ఒక ముచ్చట తల్లి. ఇప్పుడు మీనాక్షి నటరాజను ఇప్పుడు గాంధీ భవన్ లో అడుగు పెట్టి ఇప్పుడు మీటింగ్ పెట్టిరు. మరి ఇప్పుడు అసలు దేన్ని ఉద్దేశించి మాట్లాడుతుర్రు, అసలు ఏంది ఈ రాయవరం ఏందంటావు? పార్టీ బలోపేతం చేయడం కోసం అధికారంలో ఉన్నాము. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండి రాష్ట్రాల యొక్క సమైక్య స్ఫూర్తిని దెబ్బతీసే విధంగా ఉంది. సో ఇక్కడ సంక్షేమ పథకాలను ప్రజలకు ఎంతవరకు చేరవేస్తున్నాము, ఎలా చేరవేస్తున్నాము, ఎలా వెళ్ళాలి, పార్టీ అంటే ఎప్పుడూ కూడా ప్రభుత్వ పరంగా వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలని పార్టీ క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్తుంది. సో దానికి సంబంధించినటువంటి విషయాన్ని ఇవాళ ఇంటర్నల్గా డిస్కషన్ అన్నది 1-to-1 ఫస్ట్ మీటింగ్ ఆమె రావడం కాబట్టి. సో ఆల్రెడీ ఈ రాష్ట్రంలో పంచాయతీరాజ్ సంఘటన ద్వారా భూధాన్ పోచన్పల్లి నుంచి గ్రామాల్లో తిరిగి ఈ గ్రామాల యొక్క స్థితిగతి ఏందో తెలిసినటువంటి వ్యక్తి మీనాక్షి నటరాజన్ గారు. కాబట్టి డెఫినెట్గా అది ఉపయోగపడేటువంటి అంశం. ఎవరు ఏం చెప్పినా కూడా ఆమెకు గ్రౌండ్ రియాలిటీ ఉన్నటువంటి వ్యక్తి, క్లీన్గా అబ్జర్వేషన్ చేసేటువంటి వ్యక్తి. కాబట్టి పార్టీ పటిష్టత కోసం, ప్రభుత్వాన్ని బలోపేతం చేయడం కోసం పార్టీ పరంగా మేమేం చేయాలి, ప్రభుత్వ పరంగా మీరు మాకేం చేస్తారు, ఇలాంటి విషయాలు మాట్లాడుకోవడానికి ఇది ఒక అవకాశం. ఇక గిదుల్లా మొత్తానికి ఇక మరి తల్లి ఇందిరా శోభనక్క ఇక ఈ రకంగా ఆమోదం ఎల్లగాకింది. ఇక మరి ఇంకా అసలు ముచ్చట ఏంటంటే మరి ఇక సర్పంచుల ఎలక్షన్ ఏంది అంటే ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా ఈ రేసింగ్ కథ ఏంటంటే ఎక్కడ కూడా గింత కూడా పట్టు దొరకనిస్తలేదు. ఇక కాలుగు పెడితే మెడకు పెడుతుంది, మెడకు పెడితే కాలుగు పెడుతుంది. మొత్తం మలక నేనే అంటే నాకంటే ఎక్కువ మలకలు తయారైంది తల్లి. మొత్తానికైతే మన ఏ నెనకు ఎలా సిక్తలేదు దొరకలేదు. కానీ కడుపులో ఆంబాయ మొత్తం ఎల్లగాకింది. చూద్దాం మరి తాజా రాజకీయ పరిణామాల కాక ఏ రకంగా ఉంటుందో ఏందో ఏం కథో. ఇక మొత్తానికైతే ఒక్కటి, తెలంగాణ రాజకీయం ఇప్పుడు అచ్చల చుట్టే తిరుగుతుంది అనేది గుసగుస. ఇక మీరు నోరు తెరిస్తే అటే అచ్చల చుట్టూ పిల్లగా ఈ పిల్లగాని చెవులే పడేదా ఎట్లా? నాకు నచ్చుంది అది. ఇక మా కోళ్ళ చెప్పమనాలి. ఇది నిజమే అంటావా? ఏదో మీరే పుకారాలు చెప్తున్నట్ట కాంగ్రెస్ వాళ్ళు, ఇది నిజమే అంటావా? మరి చిచ్చా ఒకటి అర్థం చేసుకో, నువ్వు ఈ మధ్య కాలంలో జరిగినటువంటి సంఘటనలు గనక దానికి మూల కేంద్రం బీఆర్ఎస్ పార్టీ కనబడుతుంది. ఎందుకు అని అంటే ఒక కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి ఒక సామాజిక కార్యకర్తగా మేడిగడ్డ ఎట్లా కుంగిపోయిందనే దానికి కోర్టు మెట్లు ఎక్కినాడు కేసీఆర్ పైన. ఆ లోకల్లో జరిగినటువంటి అక్కడ ఉన్నటువంటి లోకల్ ఎమ్మెల్యేగా మొన్నటిదాకా పనిచేసినటువంటి ఒక భూ కబ్జాల పైన ఆయన పోరాటం చేశాడు. బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ భర్త భూపాలపల్లిలో చనిపోయినటువంటి రాజలింగం అనేటువంటి వ్యక్తి. సో దానికి మూల కేంద్రం ఎటు చూసినా మీరే కనబడుతున్నారు. కాబట్టి అలా భార్య మీ పేరు చెప్పింది, మీ పేరు చెప్పి ఓపెన్ గా అమ్మాయి స్టేట్మెంట్ ఇచ్చింది. ఒకటి అంత ముందుకు చనిపోయినటువంటి అడ్వకేట్, హైకోర్టు అడ్వకేట్ అతను కూడా
మీ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి జరుగుతున్నట్టు సందర్భంలోనే ఆయన చనిపోవడం జరిగింది. మొన్న కేదార్ అనేటువంటి మీకు కేటీఆర్ చేసినటువంటి డ్రగ్ దానికి సంబంధించిన దాంట్లో అతను ప్రముఖంగా కీలకంగా అరెస్ట్ అయిన వ్యక్తి కేదార్. సో ఆ కేదార్ చనిపోయింది. ఇట్లా చనిపోతూ ఉన్నప్పుడు డెఫినెట్గా దీనికి ఎక్కడో లింక్ అవుతుంది కాబట్టి ప్రజల్లో ఉన్నటువంటి అనుమానాలు నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత వాళ్ళపైన ఉన్నది. మీరు నివృత్తి చేయకుండా రివర్స్గా మీరు గాయగా చేస్తే ఎట్లా? మేము చేయలేదు, మా కుటుంబం చాలా సచ్చిళ్ళు కుటుంబం, సత్యహరిచంద్ర పుత్రులం, సత్యహరిచంద్ర కూతుర్లం, మాకు ఏ సంబంధం లేదు, మేమంతా చాలా పుణ్యాత్ములం, ఒకే లైన్లో ఉంటాం, లైన్ దాటం, గీత దాటం, అసలు మాకు మా నాయన చెప్పిందే వేదవాక్కు అన్నట్లు ముచ్చట్లు చెప్తే ఎట్లా? తెలంగాణ సమాజం శ్రేయసే మా యొక్క ధ్యేయం అనే విధంగా పచ్చి బూతులు పచ్చి అబద్ధాలు మాట్లాడేటువంటి మీ మాటలు నమ్మే ప్రశ్నలు ఎవరూ లేరు. తప్పకుండా నీళ్ళకి నీళ్ళు పాలకు పాలు తేలుతాయి. అందుకే ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా కంప్లైంట్ ఇస్తే తప్పకుండా నేను దానిని ఎంక్వైరీ కోసం చేస్తానని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. గదే విషయాన్ని నిన్న పేపర్ వాళ్ళు రాశారు. ఆ పేపర్ రాసిన విషయాన్ని సోదరు పట్టుకొని గిట్ట రాస్తారా? దాని కూడా తెలంగాణ సెంటిమెంట్ రగిల్చే ప్రయత్నం మళ్ళీ చేస్తున్నారు. తెలంగాణ సెంటిమెంట్ ఎంత వాడాలో అంత వాడినారు, ఎంత గంధం తీయాలో అంత గంధం తీసిరు. ఆ గంధం తీసి మొత్తం అంతా ప్రజలకంతా ఉత్తగా ఒంటరి వాళ్ళని ఒట్టిగా వదిలేసినారు మీరు. కాబట్టి మిమ్మల్ని ఫామ్ హౌస్కి పరిమితం చేస్తున్నారు. అది గమనించాల్సినటువంటి విషయం. ఇక ఇంకో ముచ్చట ఏంటంటే కేసీరావు ఆనాడే చెప్పిండు, విన్నరా? కేసీరావు ఓ అమ్మ 80,000 పుస్తకాలు చదివి ఆయన చెయ్యని పని ఏంది, చెయ్యని కూలిపోయింది. ఓరినకు అంతగానం చేసి అంతగానం కన్న బాధలు పడి కంటి మీద కునుకు లేకుండా 80,000 పుస్తకాలు చదివి గా తరీకనే మరి తెలంగాణ సమాజానికి తమాషగా 10 ఏళ్ళు రాజ్యమేలు ఇచ్చేస్తే ఈ ఎస్ఎల్బీసీ సొరంగం సలకుండా వద్దు వద్దు అని మరో మొత్తుకుంటాట. అది పానాల గండమవుతుందో అంటే మీ కాంగ్రెస్ వాళ్ళు ఇనలేదటగా, ఏదో ఉపాయం లేకుండానే అలా గెలికిరట. ఇప్పుడు ఏం సగదానం 8 మంది అన్యారంగా అలా ఇరుక్కొని పాడైంది. అది మీదేనట పాపం అంటున్నారు వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు. ఎస్ఎల్బీసీ తెచ్చింది ఎవరే? కాంగ్రెస్ వాళ్ళే కదా. ఆ రోజు ఎస్ఎల్బీసీని 3,70,000 ఎకరాలకి నీరు అందించడం కోసము నల్గొండకు సంబంధించినటువంటి నాయకులు మంత్రుల యొక్క ప్రోద్బలంతో ఆ రోజు ఎస్ఎల్బీసీ అనేది అడుగుపడ్డది. దానికి దాదాపుగా 1,875 కోట్లు రిలీజ్ చేసి 54% కంప్లీట్ చేసింది కాంగ్రెస్. తర్వాత అధికారం రాష్ట్రం ఏర్పడ్డది, అధికారం మీకు వచ్చింది. మీరు ఏం చేశారు? తట్టడి మట్టి ఎత్తేమన్నా మీరు చేసినారా? ఏం చేసినా? మీరు చేస్తే ఏమైంది? ఎందుకు కాలే? పూర్తి కాలే. ఇవాళ దానికి సంబంధించినటువంటి దాంట్లో కవితమ్మ నేను చెప్తుంది 3,800 కోట్లు మేము నిధులు ఇచ్చినాం అన్నది. మరి ఏవి అవి? నిధులు ఇస్తే పని కావాలి కదనే, పనే కాలేడా? మరి ఏమైంది? ఆయన గుంతకల్లు ఆయన మాట్లాడతాడు. ఆ గుంతకల్లు ఆయనకి కళ్ళు తెర గట్టిగా ఓపెన్ చేసి చూడాలా, అసలు ఏం జరిగిందో పోయి చూడాలా. జగదీశ్వర్ రెడ్డి, అవునా? జగదీశ్వర్ రెడ్డి ఆయన ఒక మంత్రిగా పనిచేసినాడు, అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా మాట్లాడాలా. ఒక డిజాస్టర్ లో జరుగుతున్నటువంటి పని చేసిన సందర్భంలో ఒక కొన్ని 10 సంవత్సరాలు అది పెండింగ్ లో ఉన్న ప్రాజెక్ట్ లో కొన్ని టెక్నికల్ ఇష్యూస్ లో ప్రమాదం జరిగినప్పుడు మనము మానవీయ కోణంలో ఏం జరిగిందని ఆలోచించాలి తప్ప అక్కడ కూడా వెళ్ళి రాజకీయ కోణంలో రాజకీయాలు వెతుక్కుంటున్నారంటే ఇంతకన్నా సన్యాసి పని ఇంకేమన్నా ఉంటుందా? హరీష్ రావు మల్లన్న సాగర్ భూ నిర్వాసుల పట్ల మాలాంటి వాళ్ళం వెళ్ళినప్పుడు ఆనాడు మంత్రులు పనిచేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రులు పనిచేసిన వాళ్ళు విజిట్ చేయడానికి పోతే మీరు రానిచ్చిరా? కోర్టుకు పోయి ఆర్డర్ తీసుకొని అక్కడ పోయినాం మేము. ఇవన్నీ మర్చిపోయినావా హరీష్ రావు? నువ్వు ఎలాంటి పర్మిషన్ అడగకపోయినా కూడా నువ్వు అక్కడ దాకా పోవడానికి వాళ్ళ ప్రజాపాలన ప్రభుత్వం నీకు పర్మిషన్ ఇచ్చింది. అది నీకు నాకున్నటువంటి తేడా. మరి నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు అంటే అది పక్కా ఫక్తు రాజకీయ కోణంలో మీరు అది చేస్తున్నారు. ఇవాళ మహబూబ్నగర్కి సంబంధించినటువంటి జూపల్లి కృష్ణారావు గారు సాహసోపేతంగా ఇన్సిడెంట్ జరిగిన వెంటనే అక్కడికి వెళ్ళారు. లోపలికి లాస్ట్ ఎంతవరకు పోగలుగుతారో అక్కడి వరకు వెళ్ళి ఆయన పనిచేసి అక్కడ ఉన్న పర్యవేక్షణ చేశారు. ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రిగా అక్కడికి వెళ్ళున్నారు, రోజు వెళ్తున్నారు. ఇవాళ డిప్యూటీ సీఎం వెళ్ళారు, అక్కడ ఉన్నటువంటి కోమరెడ్డి గారు వెళ్ళారు, రాజగోపాల్ రెడ్డి గారు వెళ్ళారు. ఇంతమంది అక్కడికి వెళ్ళి పని చేస్తున్నప్పుడు అది కనబడతలేదా? చేపల కూర కోడి కూర వండుకొని తినొస్తున్నట, చేపల కూర కలవాట అయినట్టుగా ఆడికి పొద్దుగా పోతున్నట, తింటున్నట, మళ్ళీ పొద్దుగా ఇంటికి పోతున్నట. రొయ్యల పులుసు రోజక్క పెట్టిన రొయ్యల పులుసు రుణం తీసుకొని మా నీళ్ళు ఆంధ్రాకి పంపించారు. గాలు మాకు చెప్తే ఎట్లనే? అవునా? గాలు మాకు చెప్తే ఎట్లా? అదే గురువింద సామెత అందుకే చెప్పిన, దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా నువ్వు చేసిన తప్పులో నీకు తెలియదా నీరజాక్ష? నువ్వు చేసిన తప్పులు ఎవరు? అవి నీవి కాదా? వాటికి నీకు అందుకే అంటున్నా, మీరు ఏ కోణం తీసుకున్నా ఏ లైన్ తీసుకున్నా నీకు అప్పచెప్పడం కోసం మా దగ్గర సిద్ధంగా ఉన్నాయి. నువ్వు వేడుకొస్తావని అడుగుతున్నాం మేము. దానికి రేవంత్ రెడ్డి గారు పోలేదని రేవంత్ రెడ్డి గారిని కార్నర్ చేస్తూ
ఆయనకి ఈడ మనుషుల ప్రాణాల కన్నా కూడా రాజకీయాలు ఎక్కువైనాయని మాట్లాడుతున్నాడు. సో మంత్రులను పర్యవేక్షిస్తూ వాళ్ళు వెళ్ళి పనిచేస్తున్న సందర్భంలో అక్కడ ఉన్నటువంటి క్రిటికల్ సిచ్యువేషన్లో ముఖ్యమంత్రి అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ అయి ఉండొచ్చు, అక్కడ జరిగేటువంటి ఏమంటారు సెక్యూరిటీ పరంగా అయి ఉండొచ్చు, అది ఇంకిత రిస్క్ అయ్యే పని అవుతుంది తప్ప పని జరగకుండా ఇంకొంత ఇబ్బంది కలిగే పరిస్థితి అవుతుంది. సో కాబట్టి ఆ లైన్లో అతను ఆలోచన చేసి తను మిగతా పనులను చూస్తూ మంత్రులను అక్కడికి పురమాయించారు. మీ అయ్యే లెక్క కాదు కదా, మీ నాయన ఇంట్లో ఫామ్ హౌస్లో వండుకొని ప్రగతి భవన్లో వండుకొని కొండగట్లో 60 మంది పోరగాలు చేస్తే పోకపోతేవి, ఇంటర్మీడియట్ పోరగాలు నీ తప్పిదం వల్ల 30 మంది చేస్తే పోకపోతేవి, ఇవాళ నా ఆడబిడ్డలు అత్యాచారం జరిగితే పోకపోతేవి, నీకేడ ముఖం ఉన్నదప్ప మాట్లాడడానికే. అవునా? నీ ప్రగతి భవన్ వెనక ఖైరతాబాద్లో ఒక ఆడబిడ్డ అత్యాచారం జరిగితే కనీసం అడుగు వేయపోతే వాళ్ళ నుంచి ఊరి నడివడ్డున దిశ ఇన్సిడెంట్ జరిగితే కనీసం బయటకు వచ్చి మాట్లాడినవా? మీకెక్కడిది ముఖం మాట్లాడేకు ఉన్నదా మీకు? అంటే 10 సంవత్సరాలు అయిపోయింది, పాలన మారిపోయింది, గురువింద సామెత లెక్క ఎవరు ఏం చెప్పినా కూడా నడవదు, 10 సంవత్సరాలు చెల్లదు, ఇప్పుడు జరిగేదే కరెక్ట్గా ఉండాలి, మీరు మాత్రం కరెక్ట్గా ఉండాలా, మేము ఏం చేసినా ఓకే నడిచిపోతుంది అంటే ఎట్లా? కాదు కదా ముచ్చట. ఇక ఇది మొత్తానికైతే ఇక చేపల కూర కలబాటాయి, కృష్ణా నీళ్ళు మలుపుకపోయినా వీళ్ళు పదం పడుతున్నారు, వీళ్ళకు ఆడ ఆలబాద ఆలకుంటే వీళ్ళు చేపల కూర కలబాటారు వీళ్ళు అంటారు. మరి చూద్దాము రేపు నిజాలు ఏం బయటకు వస్తాయి, ఏంది ఏం కథ అనేది ఇక మరి ముందు చూద్దాము. కెమెరామెన్ శ్రీకాంత్, మీ నర్సయ్య తాత, గాంధీ భవన్ గడ్డ.